నిన్న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్ ఒక ప్రవేశపెట్టి దానిలో పాస్ చేయించడం జరిగింది. దానికి తెలంగాణ వక్ఫ్ బోర్డ్, నేను తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, అదే దానికి పాటుకుంటే ఒక మైనార్టీగా నేను దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దానికి నేను వ్యతిరేకంగా నేను ఈరోజు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ లను, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ను కాపాడడానికి, అదేవిధంగా మైనార్టీల సంక్షేమం గురించి, వాళ్ళ ఉపాధి గురించి అనే ఒక పేరుతో ఒక రాంగ్ పర్సెప్షన్ తో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ భూముల మీద ఒక కన్ను పెట్టి వక్ఫ్ బోర్డ్ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు వక్ఫ్ చట్ట సవరణ బిల్లో ఏమేమి అంశాలు వాళ్ళు ప్రవేశపెట్టారో సేమ్ అదే అంశాలు ఎండోన్మెంట్ లో కూడా సేమ్ అవి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ లో ఎందుకు బాగున్నాయి, వక్ఫ్ బోర్డులో ఎందుకు బాగలేదు? రెండోది, మీరు లిమిటేషన్ యాక్ట్ తీసేసి ప్రయత్నం చేశారు, దాంట్లో పెట్టారు. లిమిటేషన్ యాక్ట్ తీసేస్తే మీరే ఇల్లీగల్ ఇన్క్రోచెస్ ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ తీసేస్తే ఎవరు పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు అడ్వర్స్ పొజిషన్ కిందకి వాళ్ళు భూమి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ చట్ట సవరణ బిల్ అనేది వక్ఫ్ బోర్డు భూములను కాపాడడానికి కాదు, ఇల్లీగల్ గా అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ లో చట్టపరంగా వక్ఫ్ బోర్డు నుంచి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తారు తప్ప వేరేది ఏం లేదు. ప్రయత్నం అంటే మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. వక్ఫ్ బోర్డు అనేది భారతదేశంలో ఒకటే వక్ఫ్ బోర్డు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి బోర్డు వేరే అనేది. ఇప్పుడు ఎండోన్మెంట్ లో రాష్ట్రానికి సపరేట్ బోర్డ్స్ ఉంటాయి, సపరేట్ చట్టాలు ఉంటాయి. క్రిస్టియన్స్ కు సపరేట్ ఉంటుంది. వక్ఫ్ బోర్డు ఒకటే కాబట్టి కనిపిస్తుంది. మొత్తం భారతదేశంలో దాదాపు 8 lakhs ఎకర్ వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది. అదే ఎండోన్మెంట్ లో మీరు కంపేర్ చేసుకుంటే ఓన్లీ సౌత్ ఇండియానే దాదాపు 10 లక్షల ఎకరాల భూమి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పి ఉన్న వాళ్ళ బాబులకు, వాళ్ళ ఇండస్ట్రియలిస్టులకు, ఎంఎన్సీ కంపెనీలకు, అడానీ అంబానీలకు వాళ్ళకు భూములు వాళ్ళకి ఇవ్వడానికి, ఇండస్ట్రియలిస్ట్ భూమి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర భూములు లేవు. కాబట్టి వక్ఫ్ బోర్డు భూమి లాక్కొని వాళ్ళకి ఇద్దామని ఒక ఆలోచనతో ఒక టార్గెట్ అంటే ఒక ప్లాన్ గా ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, వీళ్ళు ప్రభుత్వ భూములను వక్ఫ్ బోర్డు భూమిగా వీళ్ళు చెప్తున్నారు, ప్రైవేట్ భూములను వక్ఫ్ బోర్డు భూమిగా చెప్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక వక్ఫ్ బోర్డు లో ఎవరైనా దాతలు ఉంటారు కదా, అది వక్ఫ్ బోర్డు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, ఎండోన్మెంట్స్ కి ఎక్కడైనా దాతలు డొనేట్ చేసినప్పుడు భూమి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక సంవత్సరం ప్రొసీజర్ ఉంటుంది. ఆ సంవత్సరం ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాతనే వాళ్ళు డొనేట్ చేయొచ్చు. కానీ వీళ్ళు డైరెక్ట్ ఏదో మేము ల్యాండ్ ఉంటే అలా పోయి వక్ఫ్ బోర్డు భూమి వక్ఫ్ బోర్డు అని బోర్డు పెట్టేసి మేము లాక్కున్నాం అంటే అట్లా ఇప్పుడు అది జరిగే పనియా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ అంటే వక్ఫ్ బోర్డు పోయి అయితే రెవెన్యూ రికార్డులు అయితే వక్ఫ్ అని రాసుకోలేదు కదా, ఏదో దాతలు చేస్తేనే కదా అది ఎంట్రీ అయింది కదా. కాబట్టి ఇది ఓన్లీ ఒక మిస్గైడ్ చేసి రాంగ్ పర్సెప్షన్ ప్రజల్లో తీసుకొచ్చే ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేసి లాక్కొనే, అంటే అఫీషియల్ గా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు చట్టం ద్వారా. फर्स्ट आधार कार्ड, सरकार से वाइट कार्ड, अगर से वाइट कार्ड नहीं भी है उनका मुश्किल में ये क्या ये दो इसका टाइम तो सिंपल लगता है आप लोग को क्या रोल कर सकते हैं ये अल्लाह जो बैठ देती हो इससे पहले 1000 हाथ बात जो पहले जो बिगेस्ट थे पड़ेगा के 1 लाख की बात बहुत करते हैं और मिशनों के बड़े लोग बोला था साथ अप्लाई की वो लोग पे इंग्लैंड में अप्लाई करने जान